నిన్న మొన్నటి దాకా మస్తు ఎలుతురుతోని ఎలిగిన సూర్యుడు గియాల అస్తమించిండు. మరి ఏమడ్డం వచ్చిందంటే మబ్బులు కాదు, విజిల్ అడ్డం వచ్చింది. ఇక నిన్న మొన్నటి దాకా విజిల్ సౌండ్ తమిళనాడు రాష్ట్రంలోనే వినిపిస్తుండే, కానీ గియాల ప్రపంచం మొత్తం వినిపించింది. గాలెక్కన గెలిచిండు మళ్ళీ విజయ్ దళపతి సారు. నిజంగానే ఇలా విజయ్ తలపతి సారు పార్టీ విజిల్స్ అప్పుడుకు డిఎంకే పార్టీకి అసలు షెవులే పని చేయలేవు. గాలెక్కన సీట్లు గెలిచిండు. రెండేండ్ల సీఎం సీటుకు దగ్గర అయ్యిండు. విజయ్ తలపతి సారు అదృష్టం ఎంత అంటే 2 జాగాలలో పోటీ చేస్తే ఒక జాగాల 40,000 మెజారిటీతోని గెలిచిండు, ఇంకో తాన 20,000 మెజారిటీతోని గెలిచిండు. ఇక సారు పార్టీ గంత మెజారిటీతోని గెలుసుడుతోని ఇంటోళ్ళు అభిమానులు తోటి సినిమా యాక్టర్లు ఫుల్లు ఖుషి అయ్యిండ్రు. చూసిరు కదా ఇంటోళ్ళ అభిమానుల సంబరం గిట్లుంటే అలా పొద్దుగాల లేచి తిరుపతి పోయి పుట్టిన దినం పూట దేవునికి మొక్కొని సీదా విజయ్ సారు పార్టీకి మెజారిటీ రాగానే విజయ్ సారు ఇంటి బాట పట్టింది హీరోయిన్ త్రిషా మేడం. చూసిరు కదా లోపలికి పోయి శుభాకాంక్షలు చెప్పి వచ్చినట్టున్నది. ఇక హీరోయిన్ మేడం ఇలువైన ముచ్చట గిట్లుంటే ఇక డిఎంకే పార్టీ మొత్తం డీలా పడ్డది గియల్లా. ఇక డైరెక్ట్ టీవీకే దెబ్బకు సీఎం స్టాలిన్ సారే ఓడిపోయిండంటే ఆలోచన చెయ్యండి. తమిళ పబ్లిక్ విజయ్ సారుకు ఎట్లా మద్దతు తెలిపిండ్రు.